మన రెండో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. జెండా వందనం రోజున భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ వల్లనే మరో స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది అనుకుంటా మాట్లాడుతూ ఉన్నారు పెద్ద మనిషి. ఒకసారి చూద్దాం. తెలంగాణలో మస్తు స్వేచ్ఛ ఉంది, పాలకులను ప్రశ్నించేంత స్వేచ్ఛ కల్పించినాం. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ప్రజాపాలన, 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించినాం. త్వరలో రైతు భరోసా కానీ ఎప్పుడైనా చెప్పని సీఎం, చెబితే మా తప్పును సవరించుకుంటాం. 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ఎరువుల కొరత లేకుండా చూస్తున్నాం. రాష్ట్రంలో నకిలీ విత్తనాలు లేకుండా చూస్తున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్. 30,000 మందికి నియామక పత్రాలు ఇచ్చినాం. ఈ ఏడాది నుంచి రైతుల కూలీలు 12,000. బాగ్రానంగల్ డ్యాం తెలంగాణలో ఉన్నది. గోల్కొండ కోటలో స్వాతంత్ర వేడుకల్లో సీఎం, పోలీసులు గౌరవ వందనం స్వీకరించిన రేవంత్ రెడ్డి. మీరొక్కటి ఈ వీడియోని ఒక్కసారి పూర్తి స్థాయిలో చూడడానికి ప్రయత్నం చేయండి. ఒక్కసారి రేవంత్ రెడ్డికి భాగవతాన్ని ఒక్కొక్కటి వివరించుకుంటా వస్తాను. ఇక ఒక్కసారి చూడండి. పాలకుల ప్రశ్నించే స్వేచ్ఛ కల్పించినాం. యాడ స్వేచ్ఛ కల్పించినాం? రేవంత్ రెడ్డి ఒక్క మాట చెప్పు. తెలంగాణ రాష్ట్రంలో అదే కొడంగల్ ప్రజల్లో వాళ్ళ భూములు లాక్కుంటా, వారిని ఇబ్బంది పాలు చేసుకుంటా, రాత్రికి రాత్రి డ్రోన్లు వేసుకుని సర్వేలు చేసుకుంటా, అక్కడ ప్రశ్నించడానికి ఏ మీడియా పోయినా కూడా చావు బాధులు బాది. జర్నలిస్ట్ శంకర్ అక్కడికి పోతే వారిని చంపడానికి ప్రయత్నం చేసిన సర్కార్ నీది, భయపడి దాక్కున్న సర్కార్ నీది. అన్నదమ్ములందరూ ఏకమయ్యి కుటుంబ పాలన, దొరల పాలన, కల్వకుంట్ల పాలన అని చెప్పేసి, మరి రెడ్డిల అన్నదమ్ముల పాలన కాదా ఇది? రెడ్డిల అన్నదమ్ముల పాలన కాదా? రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నావు? అధికారం లేని నీ తమ్ముళ్ళు, నీ అన్నలు ప్రజలపై జులుం చూపెట్టుకుంటే వాళ్ళకి బాడీ గార్డులు, మళ్ళీ క్రూజర్లు, కార్లు అన్ని వేసుకొని తీసుకుని ఎవడబ్బ సొమ్మని ఎవడనుకున్నాడు? ఎవడు పెట్టిండు? వాళ్ళకి డబ్బులు ఎక్కడి? ఈరోజు ప్రజల్ని వేధించడానికి అతనికి ఏం హక్కు ఉన్నది అని దీని గురించి ఎవరైనా మాట్లాడితే వారిపైన కేసు పెడతావు. కేసు. నీ అంత ఉక్రోషం ఉంటే, నీకంత అధికారం ఉంటే, దమ్ముంటే 1,000 కోట్ల రూపాయలు పోలీసులకు చెప్పి కేసులు పెట్టించి ఆగంపా చేసుకునేందుకు ఆ ప్రజలకు న్యాయం చేస్తే ఏమైంది? అది శాత కాదు మనకు, అది కాదు కదా. ఇక చూడడా, 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో ప్రజాపాలన. నీ ప్రజాపాలన ముండమొప్పిందాడా? నీ ప్రజాపాలన ఎప్పుడో ముండమొప్పింది. ప్రజాపాలన అని చెప్పి ప్రజల్ని చితకబాతా ఉన్నావు. ప్రజాపాలన అని చెప్పి ప్రజల భూములు లాక్కుంటా ఉన్నావు. ప్రజాపాలన అని చెప్పి 6 గ్యారెంటీలు చెప్పి ఆగంపాలు చేస్తా ఉన్నావు. నువ్వు మాట్లాడాలి ప్రజాపాలన గురించి. ఇక చూడండి, 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించినాం. ఉన్న గ్యారెంటీలకే దిక్కు లేదు. ఉన్న గ్యారెంటీలన్నీ ముండమోపినావు. ఉన్న గ్యారెంటీలన్నీ పక్కకాలో దోసినావు. మరి యాడున్నా ఇంకో 7వ గ్యారెంటీ అట? ఉన్న గ్యారెంటీని సక్కదిద్దు. నువ్వు సక్కదిద్దు ఫస్ట్. త్వరలో రైతు భరోసా కానీ ఎప్పుడనేది చెప్పని సీఎము. నువ్వు చెప్పావు, చెప్తే నీకు చేతపోతుంది. అది నీకు రైతు బంధు ఇవ్వడం తెలుసా? రైతు బంధు అంటే తెలుసా? రైతుల యొక్క బాధలు అంటే తెలుసా? నేను రైతు బిడ్డ అంటే ఒక వీడియోలు అంటావు. లేదు నా తండ్రి పుట్టినప్పుడే 100 ఎకరాలు సంపాదించినంటావు. నువ్వు ఏందో, నీ కథ ఏందో, అసలు నువ్వు ఎవనివో మాకు అర్థమై కావట్లేదు. మరి 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. అయితే రాష్ట్ర రైతాంగం ప్రజలారా, ఒక్కసారి మన పొలాల్లో మోటార్ కాలుతా చూస్తూ ఉన్నాం. ఎప్పుడు కాలినా 70 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి సర్కార్లో ఒక గాలుడు కాదు మోటార్లు. అయితే మోటార్ల మీద మోటార్లు కాలుడు అయితే 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడట. కరెంటు లేదు, పాడలేదు, అన్ని దొంగ మాటలు. స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా స్వాతంత్రం లేని బానిసత్వ మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఎరువుల కొరత లేకుండా చూస్తున్నాం. 15 సార్లు చూస్తున్నాం మేము అదే బ్రేకింగ్ న్యూస్ లా. ఎరువుల కోసం పడిగాపులు కాస్తున్న రైతులు, ఎరువుల కోసం లైన్లు కడుతున్న రైతులని. ఇంకోటి చూడండి, రాష్ట్రంలో నకిలీ విత్తనాలు లేకుండా చేసినాం. నకిలీ విత్తనాలు లేకుండా చేసినావు. మొన్నటి దాకా వానాకాలంలో ఓట్లు తీసుకొచ్చి నానబెడితే ఇప్పటిదాకా మొలక రాకుండా రైతు నాడు కూడా వేసుకోలేదు 10 ఎకరాలు. ఇంకా నకిలీ విత్తనాలు లేవట. ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో నిన్ను మించిన మగోడు మరొకడు లేడు. నిజం చెప్తా ఉన్నా కదా, మరొకడు లేడు. 6 గ్యారెంటీలు బొంద పెడతా అని చెప్పినావు, బొంద పెట్టినావు. రైతుల్ని ఆగం చేస్తా అన్నావు, సచ్చేదాకా చూస్తున్నావు. ప్రజల్ని చుక్కా చూపెడతా అన్నావు, గట్నే చూపిస్తున్నావు. నువ్వు అన్నావు, నేను చూసిన. 30,000 మందికి నియామక పత్రాలు ఇచ్చినాం. యాడిచ్చినావు?
కేసీఆర్ ఇచ్చిందని ఇంకెన్ని రోజులు ఇచ్చుకుంటే పోతావు? మరి శ్వేతపత్రం రిలీజ్ చేయకపోతే మీరు రేవంత్ రెడ్డి ఎవరికి ఇచ్చినావు, ఎక్కడ ఇచ్చినావు, ఏ టైంలో ఇచ్చినావు, ఎక్కడ ఎగ్జామ్ పెట్టినావు, ఎక్కడ గ్రౌండ్లో నువ్వు పీటీ వాళ్ళకి చేపించినావు? మరి శ్వేతపత్రం రిలీజ్ చేయి, దమ్ముంటే ఆ 30,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చి ఉంటే నేను ఒప్పుకునే దానికి. శ్వేతపత్రం అనేది రిలీజ్ చేయి. 30,000 ఉద్యోగాలు ఎవరెవరికి ఇచ్చినావు, ఏ శాఖలో భర్తీ చేసినావు, ఎంతమందిని విద్యార్థులను అందులో భర్తీ చేసినావో ఒక్కసారిగా ఏం చేయాలి నువ్వు? శ్వేతపత్రం అనేది రిలీజ్ చేయాలి. కేసీఆర్ ఇచ్చిందని నేను ఇచ్చుకుంటా తిరిగిన అనుకుంటా దొంగ మాటలు చెప్తా ఉంటే రాష్ట్రంలో ఉన్న యువకులు చూస్తా ఊరుకోరు. ఈసారి నేను ఎత్తి ఏట్ల పడితే చూసుకో. ఈ ఏడాది నుంచే రైతు కూలీలకు ₹12,000 నువ్వు ఇచ్చినప్పుడు మేము చూసినప్పుడులే, నువ్వు ఇచ్చినప్పుడు మేము చూసినప్పుడు. బాగ్రానంగల్ డ్యామ్ తెలంగాణలో ఉన్నది. సిగ్గుండాలి ముచ్చట చెప్పడానికి. నీకు మళ్ళీ మరోసారి నీకు రాసేయడానికి ధిమాకు లేదు, చదివేయడానికి ధిమాకు లేదు. ఈ బాగ్రా డ్యామ్ ఏడుందయ్యా? ఏడుంది బాగ్రా డ్యామ్? జమ్మూ కాశ్మీర్లో ఉందని వాళ్ళు మొత్తుకుంటా ఉంటాంటే మరి దాన్ని తీసుకొచ్చి తెలంగాణలో తీసుకొచ్చినావు. న్యూయార్క్ సిటీ ఏమో హైదరాబాద్లో ఉందంటావు. హెలికాప్టర్లు విమానాలేమో కోటిలో దొరుకుతున్నాయి, పోయి కొనుక్కోరావాలంటావు. అంటే ఎంత ఇంగిత జ్ఞానం లేని మనిషి అంటే, ఇంత జ్ఞానం ఇంత నాలెడ్జ్ లేని మనిషి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. ఈయన బూతులు మాట్లాడడం తప్ప ఒక్క మాట కూడా సరిగ్గా రాని సవడ సన్నాసి అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు, బరాబర్ అనుకుంటా ఉన్నారు. గోల్కొండ కోటలో స్వాతంత్రంలో ఇక జెండా ఎగిరేసిండు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి, రేవంత్ రెడ్డికి మినిమం నాలెడ్జ్ లేదు. రేవంత్ రెడ్డి ఇవ్వని దాన్ని నేను ఇచ్చినా అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు చూసినా కదా 6 గ్యారెంటీలు అయిపోయినా 7వ గ్యారెంటీ ప్రజల సంసంధనమైంది. ప్రజల మొత్తం గ్యారెంటీలు అని చెప్తా ఉన్నాడు. రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి, రైతు బంధుని ఆపేసిండు, రైతు బంధుని పూర్తి స్థాయిలో ఆపేసిండు. తెలంగాణ రాష్ట్రంలో పొలాల పరిగెత్తుకుంటూ వచ్చే గోదావరి నీళ్ళని ఆపిండు. కాలువలన్నీ బీడు వారిపోయినాయి. కాలువల్లో గడ్డి మోసిన గడ్డి కూడా ఎండిపోయింది. నీళ్లు బారకుండా, పొలాల్లో నీళ్లు రాకుండా 9 లక్షల మంది రైతన్నలు ఈసారికి పంటలు వేసుకోలేదు. దీనికి కారణం అంతా కాంగ్రెస్ యొక్క కరువు కాలం ఏం చెప్పుకోవచ్చు ప్రజలారా.